ఇట్టోటిది అసలు ఏ తల్లి అయినా ఇట్టోటి శాతం చేయదు. అస్సలు మూరుకు రాలే అది. నేను చెప్తున్నా, ఇట్టోటి తల్లి జీతంలో వేయదు, ఈ ప్రపంచంలో వేయదు అట్లా తల్లి. నాకు ఒకానొక సమయంలో నాకు డౌట్ కూడా రావడం జరిగింది. అంటే ఈమె కన్న పిల్లలా లేకుంటే పెంచుకుందా అన్నట్టు. కన్న పిల్లలనా పెంచుకున్న వాళ్ళు కావద్దు కానీ కింద మీద వేసేస్తావు. ఇప్పుడు మా ఊళ్ళో 5-6 మంది తెచ్చుకురానా, లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి తెచ్చుకున్నారు. వాళ్ళు ఎంత గారంగా పెంచుకుంటూ చూడుపో. అస్సలు ఇట్లా దంపబుద్ధి అయింది. నేను యాక్చువల్గా అన్న ఇది ఒక ఎస్సీ ఈ ఆలోచించి మాకు చిన్న చూపు చూస్తారు కానీ ఈ గవర్నమెంట్ అట్లే వస్తుంది, మీడియా వాళ్ళతోనే అవుతుంది. మీరెంత మీడియా అంతా చేస్తే ఒత్తిడి అయితే ఆ ప్రభుత్వానికి తెలుస్తుంది. కానీ నేను నిజం చెప్తున్నా, మా శివ స్టూడియోస్ త్రూ ఈ పిల్లలకు న్యాయం జరిగేలాగైతే మేము చూస్తాం. అంటే ఈ పిల్లలకు న్యాయం చేస్తాం. ఎందుకంటే వాళ్ళంతా మంచిగా, నిజం చెప్తున్నా, వాళ్ళ ఫోటోలు చూస్తే ఎంత మంచిగా ఉన్నారు, బంగారం లాగా ఉన్నారు. 3 పిల్లల్ని అసలు వాళ్ళు భవిష్యత్తులో చెప్తున్నారు. అంటే ఇంతకుముందుకు మీ వాళ్ళు చెప్పడం జరిగింది, మంచి చదువుతుండే, మంచిగా ఉంటుండే అని చెప్పేసి. మంచి చదువుతారు, భవిష్యత్తులో డాక్టర్లో, పోలీసులో, ఏదో ఒక మంచి సైంటిస్ట్లో ఏదో ఈ దేశానికి ఏదైనా చేస్తుండే, వాళ్ళు జనాలకు సేవ చేస్తుండే. సో అట్లాంటి వాళ్ళని చంపడం జరిగింది ఆమె. అన్న పగుంటే మనం చంపేసేది ఉండే, తప్పు లేపు. మన్నని ఇప్పుడు లంచతాన్ చేస్తే దొంగతాన్ చేస్తే ఎవరు చూతురన్నా, మనని చంపేసి ఉంటే. ఇప్పుడు పసిపిల్లలు, నోరు లేని పసిపిల్లలు చావా దింగినవు, ఏం లాభం చెప్పు, నీకేమొచ్చింది చెప్పు. ఇప్పుడు పిల్లలు కనుక సస్తురు లక్షలు కోట్లు పెట్టి కూడా అది అవుతుంది. ఈ మహిళా సంఘాలు ఏండవన్న మహిళా సంఘాలు ఏండో చెప్పు. ఈ మహిళా సంఘాలు అని పెద్ద బిర్ర వీక్కుంటుంటారు. మరి ఏం మహిళా సంఘం? ఇప్పుడు మాకు అన్యాయం జరిగిపోయింది, ఇప్పుడు అదే లేడీస్ జరిగితే ఇప్పుడు మనం ఎంకౌంటర్ చేతురు. ఈ మహిళా సంఘాలు రోడ్డు మీద ఎక్కురు. మరొక 3 పిల్లలు చనిపోయారు. నీ మహిళా సంఘాలు ఏదమ్మా? మహిళా సంఘాలు అంటారు, మీడియా మాట్లాడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. మహిళా సంఘం ఎందుకంటే ఆడే విషయంలో ఇప్పుడు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడాలి. మహిళా సంఘం అంటే అది.